హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అనేది అయితే ప్రిపేర్ చేశాను. ఎప్పుడు ఒకే స్టైల్లో చేస్తే అంత తినబుద్ధి కాదని చెప్పేసి అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా చేశాను. టేస్ట్ అయితే చాలా 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 బాగుంది. సో జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా సర్వ్ చేసుకొని తింటే ఎమ్మీగా ఉంటుంది. వీకెండ్స్లో ఏదైనా స్పెషల్గా తినాలన్నా కానీ, ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, వాళ్ళైతే ఇష్టంగా తినగలుగుతారు. సో ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేస్తారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వచ్చేసి అయితే 1/2 kg చికెన్ వరకు అయితే ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. ప్లస్ చికెన్ ఏంటంటే స్కిన్తోనే తీసుకున్నాను అన్నమాట. ఇందులో నిమ్మకాయ వేసి ముందుగానే నేను నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. నిమ్మకాయ వేసి వాష్ చేయడం వలన ఏంటంటే చికెన్లో ఉన్న నీచు వాసన అనేది పోతే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ 3 పెద్ద సైజు ఆనియన్స్ అనేవి అయితే ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. చికెన్ రెసిపీలోకి ఆనియన్స్ ఈ విధంగా కట్ చేస్తేనే బాగుంటాయి. అలాగే 3 పచ్చిమిర్చి అయితే పొడుగ్గా చీల్చి తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి 2-3 బగారా ఆకులు, 3-4 మిరియాలు, 1 దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకొని సిమ్లో పెట్టి ఫ్లేమ్ అయితే మంచిగా ఆనియన్స్ అనేవి మగ్గి మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంతసేపు మంచిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ రెసిపీలోకి ఆనియన్స్ అనేవి కొద్దిగా ఎక్కువనే పడతాయండి. సో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొంచెం ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతసేపు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఒక 2-3 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకొని ఆయిల్ పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో కొంతమంది ఏంటంటే సాల్ట్ కానీ, కారం కానీ లాస్ట్లో యాడ్ చేస్తారన్నమాట. అట్లయితే అస్సలు బాగుండదు. సో మనం చికెన్ వేసిన వెంటనే రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ముందుగా వేయడం వలన ఏంటంటే మనకి ఉడికేటప్పుడు ఆ చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఇక్కడనైతే కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుందంటే నాకు ఇక్కడ 50% వరకు అయితే చికెన్ ఉడికిపోయినట్టే. సో మధ్యలో చెక్ చేసుకోండి, అడుగు అనేది మారుతుందా లేదా అని చెప్పేసి. సో నేను ఇంకా 5 మినిట్స్ వరకు అయితే ఉడికించానండి. చూడండి, చికెన్లోకి వెళ్ళి అయితే మనకి టోటల్గా ఆయిల్ అనేది అయితే సపరేట్ అవుతుందంటే చికెన్ అయితే మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. నేను ఇక్కడ గ్రేవీకి సరిపడా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేశాను. మీ గ్రేవీకి తగ్గట్టు మీరైతే వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇందులోకి వాటర్ యాడ్ చేశాక మూత పెట్టుకొని అయితే ఇంకొక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే మనకి గ్రేవీ అనేది కాస్త చిక్కగా అవుతుందండి. సో ఇప్పుడు ఇందులోకి అయితే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకును యాడ్ చేసుకొని ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుందండి. సో ఈ కొత్తిమీర వేసాక మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే చూడండి, మనకి కర్రీ పైన ఆయిల్ అనేది కొంచెం తేలుతూ సపరేట్ అవుతున్నట్టు అవుపిస్తుంది కదా. సో ఏ నాన్ వెజ్ రెసిపీలోకైనా కానీ ఈ విధంగా అవుపిస్తే ఆల్మోస్ట్ కూర ఉడికిపోయినట్టే అండి. సో ఇంకేముంది, మంచిగా వేడి వేడి కర్రీని సర్వ్ చేసుకొని తినడమే. చాలా టేస్టీగా ఉంది, ఎమ్మీగా ఉంది. ఈ రైనీ సీజన్లో ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ చికెన్ కర్రీ అనే చెప్తాను నేనైతే. చాలా బాగుందన్నమాట. ఎవరైనా ఈ విధంగా ట్రై చేయకుంటే ట్రై చేయండి. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్.
మా ఛానల్ని అయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ లాగా వస్తాయి. సో మీరేమేమి రెసిపీస్ చేశారనేది కూడా కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.